స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవ జనమ, స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవ జనమ. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవ జనమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గాలి జార్జ్ రెడ్డి, గాలి తెరోజమ్మ, గాలి భాస్కర్ రెడ్డి, బోయపాటి టేక్లమ్మ ఆత్మలకు మరియు అనాథ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీనా కుటుంబ సభ్యులు అమెరికా చికాగో నుండి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కీర్తిశేషులు గుల్లిపిల్లి మరియదాస్ మరియు కీర్తిశేషులు జుస్తీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారుడు గుల్లిపిల్లి కిషోర్ కుమార్, కోడలు సుజాత, మనువడు కార్తీక్ సమర్పిస్తున్నారు. 19వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శంషాబాద్ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 అంతోనీ ప్రిన్స్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ. దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 42వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ. దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరియు మరియ తల్లి ప్రార్థన వేడుదల ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం అమలోద్భవి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు ఆయురారోగ్యములు, దేవుని దీవెనలు, వెంకటేశ్వరికి ఉద్యోగం వచ్చినందుకు మరియు సిస్టర్ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మహారాణిపేట విచారణ. స్వర్ణపూడి మీనాకుమారి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం నిడదవోలు విచారణ. కీర్తిశేషులు బయ్యే సుభద్ర గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువార్తికుడైన పునీత మార్కు గారి పండుగను కొనియాడుతున్నాం. క్రీస్తు ప్రభుని యొక్క జీవిత చరిత్రను రచించినటువంటి నలుగురు సువార్తికులలో ముఖ్యుడు పునీత మార్కు గారు. వేద పండితుల యొక్క ఆలోచనల ప్రకారము, ముఖ్యముగా బైబిలు పండితుల యొక్క ఆలోచనల ప్రకారము, అభిప్రాయం ప్రకారం పునీత మార్కు గారి సువార్త 4 సువార్తలలో మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి సువార్త. అనగా సుమారు క్రీస్తు మరణించి ఉత్థానుడైన పిదప
20-30 సంవత్సరములలో ఈ సువార్త వ్రాయబడినట్లుగా బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. సుమారు 60-65 సంవత్సరాలలో ఈ సువార్త వ్రాయబడినది. ఈ సువార్త మిగిలిన 2 సువార్తలకు, పునీత మత్తయి, పునీత లూకా గారి సువార్తలకు ఆధారముగా ఉంటూ ఉన్నది అని కూడా పండితుల యొక్క అభిప్రాయము. పునీత మార్కు గారు పునీత పేతురు గారికి, పునీత పౌలు గారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు. చిన్న ప్రాయము నుండి దేవుని పట్ల భక్తి విశ్వాసములు కలిగిన వాడుగా, వీరి యొక్క కుటుంబము, వీరి తల్లి పేరు మరియా. ఆమె తన యొక్క జీవితంలో ఎంతో విశ్వాసముతో భక్తితో ఉండినటువంటి యోదయ కుటుంబముగా, స్త్రీగా మనము అపోస్తుల కార్యములో చదువుతూ ఉన్నాం. పునీత పేతురు గారు చెరసాల నుండి అద్భుత విధముగా ఆయన విడుదల కావించబడినప్పుడు ఆయన వెంటనే వెళ్ళినటువంటి కుటుంబము ఈ మార్కు గారి యొక్క కుటుంబము, మార్కు గారి యొక్క ఇల్లు. ఈ విధమైనటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి కుటుంబముగా పునీత మార్కు గారి కుటుంబము ఆనాడు అపోస్తుల కార్యములో మనము చదువుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మార్కు గారు పునీత పేతురు గారి యొక్క, పునీత పౌలు గారి యొక్క పరిచర్యలో తోడ్పడినట్లుగా, వారికి ప్రియమైనటువంటి శిష్యుడుగా ఆయన తదుపరి అలెగ్జాండ్రియా పట్టణమునకు, ప్రాంతమునకు పీఠాధిపతిగా ఎన్నిక చేయబడి అక్కడే వేదసాక్షిగా మరణించినట్లుగా శ్రీసభ చరిత్రలో మనం చదువుతూ ఉన్నాం. ఈ సువార్తికుని యొక్క పండుగ నాడు మనందరము కూడా క్రీస్తు సువార్తను ఈ లోకములో ప్రకటించుటకు ఏ విధంగా ప్రభుని నుండి ఆజ్ఞను పొంది ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటూ, ఈ సువార్త సాక్ష్యములో మనందరము ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడుటకు, అనగా మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రవర్తన అన్నీ కూడా క్రీస్తును ప్రతిబింబించినట్లుగా, క్రీస్తు సువార్తను ప్రతిబింబించినట్లుగా మనందరము కూడా ఈనాడు ఈ మార్కు గారి యొక్క ప్రార్థనా సహాయముతో ఆ ప్రభుని వేడుకొందము. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా
సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, నిన్ను వేడుచున్నాము, మీ దయని ఇలలో కోరిదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయని ఇలలో కోరిదము. జనితైక సుతుడా, ఏలినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా, ఏలినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సువార్తాకారుడైన పునీత మార్కును సువిశేష బోధకునిగా రూపొందించి గణపరచితివి. ఆయన బోధన ఫలితముగా మేము కూడా విశ్వాసపాత్రముగా క్రీస్తు ప్రభుని అడుగు జాడలలో నడిచి ఆధ్యాత్మిక లాభమును పొందుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాడు. మొదటి పఠనము పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు. యువకులారా, మీరును అట్లై మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరినూ వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరేని కబళింప చూచుచున్నాడు.
దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలని అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలు నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమేన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్ని ఉత్తరమును వ్రాయిచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యమొసగవలననియు మాత్రమే నా అభిమతము. దాని యందు మీరు దృఢముగా నిలిచి ఉండుడు. మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా. క్రీస్తు ప్రేమ పూరితమగు ముద్దుతో ఒకరికొకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకు అందరకు సమాధానము కలుగునుగాక. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ. ప్రభు ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు, ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. స్వర్గమున ప్రభువుకు సాటైన వాడు ఎవడు? దేవదూతలలో ప్రభువును పోలినవాడు ఎవడు? అందరూ. ప్రభు ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నిన్ను ఆనంద గీతముతో స్తుతించు ప్రజలు ధన్యులు. నీ ముఖకాంతి యందు వారు నడుచుదురు. నిన్ను తలంచుకొని దినమెల్లా సంతసింతురు. నీ నీతిని గాంచే హర్షింతురు. అందరూ. ప్రభు ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్.
నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్ దీవించు యేసయ్యా దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా దీవించు యేసయ్యా దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా హల్లెలూయా 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 సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి సుందరమైనవి ధన్యమైనవి సుందరమైనవి ధన్యమైనవి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు తన 11 శిష్యులతో ఇట్లనెను: మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత మార్కు గారి సువార్తికుడైన పునీత మార్కు గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. పునీత మార్కు గారు తన యొక్క సువార్తను ప్రత్యేకముగా అన్యులైనటువంటి వారికి అనగా యూదయేతరులకు రచించినటువంటి సువార్తగా వేద పండితులు, బైబిల్ పండితులు పరిగణిస్తూ ఉన్నారు. ఈ విధముగా క్రీస్తు ప్రభుని యొక్క వాక్కు సువార్త అన్యులకు ప్రకటింపబడి వారు రక్షణ పొందుటకు సువార్తికుడగు మార్కు పునీత పౌలు గారి వలె ఎంతగానో కృషి చేసినట్లుగా మనము తల్లి శ్రీసభ చరిత్రలో చదువుతూ ఉన్నాం. రోము నగరములో, పరిసర ప్రాంతములలో, అదేవిధంగా ఆయన పీఠాధిపతిగా ఉన్నటువంటి అలెగ్జాండ్రియా ప్రాంతములో విశేషమైనటువంటి కృషిని, సువార్త ప్రబోధాన్ని, క్రీస్తు విశ్వాస ప్రకటనను, ప్రచారమును ఆయన చేసినట్లుగా తద్వారా అనేక మంది, ముఖ్యముగా అన్యులు క్రీస్తు విశ్వాసములోనికి వచ్చినట్లుగా తల్లి శ్రీసభ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యూదుడైనటువంటి మార్కు గారు సాంప్రదాయమైనటువంటి యూద మత సంప్రదాయములో ఎంతో
నిష్ఠతో జీవిస్తున్నటువంటి ఈ కుటుంబము క్రీస్తు యేసునందు తమ యొక్క విశ్వాసాన్ని వెంటనే పొందినట్లుగా, అనగా ప్రభు జీవించినటువంటి కాలములోనే ఈ కుటుంబము క్రీస్తు ప్రభుని యొక్క బోధను వినినటువంటిదిగా మనకు పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకని పేతురు గారు, పౌలు గారు బర్నబాకు దగ్గరి చుట్టమైనటువంటి ఈ మార్కు కుటుంబముతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. అటు విశ్వాసపరముగా, ఇటు బర్నబా వలన. ఈ విధంగా సువార్త సేవలో ఈ కుటుంబము విశేషమైనటువంటి తోడ్పాటును అందించినటువంటిదిగా మనము శ్రీసభ చరిత్ర ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పేతురు గారు ప్రియమైన కుమారుడుగా పరిగణించినటువంటి మార్కు, అదేవిధంగా పునీత పౌలు గారు పరిచర్యలో, సువార్త పరిచర్యలో సహచరుడుగా మార్కు గారిని పరిగణించి అనేక సంఘములకు ఈయనను పంపించి సువార్త సేవ వారితో కలిసి మరియు వ్యక్తిగతముగా చేసినటువంటి విధానమును మనం అపోస్తుల కార్యములో, ఇంకను పునీత పౌలు గారి, పునీత పేతురు గారి లేఖలలో చదువుతూ ఉన్నాం. వ్యక్తిగతముగా పునీత మార్కు గారు భక్తిపరుడైనటువంటి, విశ్వాసపరుడైనటువంటి వ్యక్తిగా దేవుని యొక్క భక్తి విశ్వాసములో తన యొక్క జీవితము ఎల్లప్పుడూ కూడా నింపుకొని జీవించినటువంటి వ్యక్తిగా మనము చరిత్రలో చదువుతూ ఉన్నాం. వీరి యొక్క సువార్త రచన ద్వారా ప్రత్యేకముగా దైవరాజ్య రహస్యము, క్రీస్తు ప్రకటించిన, ఏర్పాటు చేసిన ఆ దైవరాజ్య రహస్యము ఏ విధంగా ఈ లోకములో అపోస్తులుల ద్వారా, శిష్యుల ద్వారా, క్రీస్తు ప్రభుని యొక్క అనుచరుల ద్వారా, క్రైస్తవుల ద్వారా బహిర్గతమవుతూ ఉన్నదో సువార్త మనము ఆ రచనా శైలిని గమనించినట్లయితే మనకు అవగతమవుతూ ఉన్నది. సువార్త ప్రారంభము నుండి మనము చదువుతూ ఉన్నాము. 1వ అధ్యాయములో 1వ వచనములో దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఈ విధమైనటువంటి ఈ వాక్యము ఆనాటి క్రైస్తవ విశ్వాస ప్రకటనగా, విశ్వాస సంగ్రహముగా మనము పరిగణించవలసినటువంటిది. దేవుని కుమారుడు యేసుక్రీస్తు, యేసు నజరేయుడైన యేసు క్రీస్తు అని, అభిషిక్తుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయనను గూర్చినటువంటి వృత్తాంతము, జీవిత చరిత్ర, సువార్త అని మనకు అందించబడిన దేవుని కృప వలన అనుగ్రహించబడినటువంటి మంచి వాక్కు, అనగా మన జీవితములో మనము వినదగిన అత్యంత మంచిని చేకూర్చినటువంటి, అనగా రక్షణనిచ్చినటువంటి వార్త వాక్కు ఈ క్రీస్తు యేసు వలనని ఈ సువార్తకారుడు ముందుగానే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన దానిని యథార్థముగా తన యొక్క గ్రంథములో తదుపరి రచనలో నిరూపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా క్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని తన యొక్క వాక్కు ద్వారా, బోధన ద్వారా, రచన ద్వారా, తన పరిచర్య ద్వారా క్రీస్తు యేసునందు ఈ యొక్క సువార్త రక్షణ వాక్కును ఆయన అన్యుల జీవితంలో, యోదయేతరుల జీవితంలో ముఖ్యముగా నాటుకొనున్నట్లుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి ప్రచారము, సువార్త ప్రకటన క్రీస్తు యేసుని యొక్క ప్రధానమైనటువంటి
చివరి ఆజ్ఞ ద్వారా అపోస్తలులు, క్రైస్తవ బిడ్డలందరూ కూడా పొందుతూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో మనము చదువుకున్నటువంటి వాక్యము, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటింపుడు, విశ్వసించిన వారు రక్షింపబడుదురు, విశ్వసింపని వారు ఖండనకు గురియగుదురు. ఈ విధమైనటువంటి క్రీస్తు రక్షణ సందేశము ఈ లోకములో ప్రకటింపబడవలసినటువంటి ఆ యొక్క ఆవశ్యకత ప్రభువు తన శిష్యులకు, తనను విశ్వసించిన వారికి, తనను వెంబడిస్తూ ఉన్న వారికి అందరికీ కూడా ప్రభువు స్పష్టము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విశ్వాసము లేనటువంటి వారు, యేసును ప్రభువుగా గుర్తించినటువంటి వారు, యేసును దేవుని కుమారుడుగా నమ్మనటువంటి వారు ఖండనకు, దండనకు గురి అవుతూ ఉన్నారు. ఈ లోకములో అనేక విధానములైనటువంటి మాటలు, ఆలోచనలు, వాదనలు, రచనలు, విధానములు మనకు కనబడుతూ ఉన్నాయి. సృష్టి ఆరంభము నుండి ఈ విధానము ప్రత్యేకముగా ఈ లోకములో దర్శనమిస్తూ ఉన్నది. దేవుని యొక్క విధానమునకు, సైతాను యొక్క విధానమునకు, ఈ రెండు విధానముల పరస్పర యుద్ధము, అంతర్యుద్ధము మనము ఈ లోకములో చూస్తూ ఉన్నాం. దీనిలో అంతిమ విజయము దేవునిదే, క్రీస్తు యేసుదే అయినప్పటికీ సైతాను అనేక మంది మోసము చేసి నాశనము చేయడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇదే విషయాన్ని ఈనాటి మొదటి పట్టణంలో పునీత పేతురు గారు మనకు స్పష్టము చేస్తూ ఉన్నారు. వినయముతో, విధేయతతో, అణుకువతో మన జీవితాన్ని క్రీస్తు యేసునందు జీవిస్తూ ఉన్నటువంటి సమయములో అనేక విధాలుగా మనము సైతాను యొక్క శక్తిని ఎదుర్కొంటూ ఉన్నాం. 8వ వచనములో, మెలకువతో జాగరూకులై ఉండుడు, మీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు, దృఢ విశ్వాసులై వానిని ఎదురింపుడు. ఈ విశ్వాస సాక్ష్యములో తోటి విశ్వాసులకు సహాయపడుడు అనున్నటువంటి ఉత్తర్వులను ఆయన చేస్తూ ఉన్నాడు. గర్జించు సింహము వలె, ఆకలి కొనినటువంటి సింహము వలె ఎవరిని కబళించి వేద్దాము అనున్నటువంటి ఆలోచనతో చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి సైతాను, శోధించినటువంటి సైతాను, మోసగించినటువంటి సైతాను క్రైస్తవులమైన, పునరుత్థాన బిడ్డలమైన, జ్ఞానస్నానము పొంది క్రీస్తు యేసు అనుసరణలో జీవించుటకు కృత నిశ్చయముతో, దృఢ విశ్వాసముతో మనము ప్రయత్నం చేస్తూ ఉన్న వారమైన ఈ గర్జించు సింహము యొక్క సైతాను మోసపూరిత ఆలోచనలకు, కుట్రలకు, కుతంత్రములకు చాలాసార్లు లొంగిపోతూ ఉన్నాము, ఓడిపోతూ ఉన్నాం. ఇదే విషయము మనకు ఆది కాండములోనే సాక్షాత్తు దేవుడైన యావే స్వయముగా ఆయన స్పష్టము చేసి ఉన్నాడు. కయీనుకు చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయము. ఈ విధంగా కయీను తనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వార్థము, తనలో ఉన్నటువంటి ఆ కోపము వలన తన యొక్క తోడబుట్టినటువంటి సోదరుని ఏ విధంగా చంపడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు, దానిని గూర్చినటువంటి విషయాన్ని దేవుడు స్వయముగా ముందుగానే కయీనుకు హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 6-7 వచనములు. ప్రభువు కయీనుతో, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకొననేలా, మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరుగగలవు, చెడు పను చేసినచో
పాపము వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మృంగజూచును. గర్జించు సింహము వలె సైతాను మన చుట్టూ తిరుగుచు ఉండును, మన వాకిట పొంచి ఉండును, మనలను మృంగజూచును, మనలను కబళించి వేయచూచును. కాబట్టి జాగరూకులై క్రీస్తుపై మన దృష్టిని ఉంచి పరలోక రాజ్యములో దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్న క్రీస్తు వైపు మన దృష్టిని ఉంచి ఈలోక వస్తువులపై, ఈలోక వ్యక్తులపై, ఆకర్షణలపై, శారీరక విధానములపై మన యొక్క చూపును, ఆలోచనను, దృష్టిని కాక క్రీస్తు యేసుపై మన దృష్టిని ఉంచి క్రీస్తు యేసు యొక్క మార్గములో, సత్యములో జీవించి ఆ యొక్క సాక్ష్యములో ఉండుటకు మనందరము కూడా ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. ఇదే విధానములో మార్కు వలె అనేక మంది జీవించి తమ ప్రాణములను తుచ్చముగా ఈ లోకములో వదిలివేసినటువంటి వారుగా మనము తల్లి శ్రీసభ చరిత్రలో చదువుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కేవలము చరిత్రలో తల్లి శ్రీసభ చరిత్రలో చదువునటువంటి పునీతులు, వేదసాక్షులు మాత్రమే కాదు, మన చుట్టుప్రక్కల మన సంఘములో నీతి నిజాయితీతో క్రీస్తు యేసునందు విశ్వాసములో, భక్తి విశ్వాసములో జీవించడానికి కృత నిశ్చయముతో ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు అనేక మంది మన చుట్టుప్రక్కల జీవిస్తూ ఉన్నారు. బలహీనత వలన పాపము చేసినప్పటికీ దానిని అధిగమించడానికి, ఈ దుర్గుణముల నుండి బయటపడటానికి, ఈ చెడు అలవాట్ల నుండి బయటపడటానికి నిజాయితీగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి అనేక మంది భక్తి విశ్వాసములు కలిగిన వారు మన చుట్టుప్రక్కల మన మధ్యన జీవిస్తూ ఉన్నారు. ఈనాడు మనందరము కూడా పునీత మార్కు సువార్తికుని యొక్క పండుగ రోజున మనందరము ప్రభుని ప్రార్థన చేయవలసిన వారం. ఎందుకంటే మన జీవితము పునరుత్థాన జీవితము, పునరుత్థాన పండుగ కాలములో జీవిస్తూ ఉన్నటువంటి మనము క్రీస్తు యేసునందు లేవనెత్తబడినటువంటి వారం. రోమీయులకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు మనకు తెలియచేసినట్లుగా పాపమునకు మరణించి క్రీస్తు యేసునందు నూతన జీవమునకు మనందరము కూడా లేవనెత్తబడినటువంటి వారం. ఈ లోకములో పాపములో జీవించి నశించుటకు మనము ఏర్పాటు చేయబడిన వారము కాదు, మనము రక్షింపబడుటకు, ఈ రక్షణ క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా పొంది మనము మన యొక్క విశ్వాస సాక్ష్యము ద్వారా ఇతరులను క్రీస్తు యేసునందు విశ్వాసములో ఏర్పాటు చేయుటకు పిలువబడినటువంటి వారము. అదే స్వార్థ సేవ. ఈ సేవలో మనము అనేక మంది అపోస్తలులు, పునీతులు, వేదసాక్షులు, శిష్యులతో ఐక్యమై ఈ లోకములో మన యొక్క జీవిత సాక్ష్యము ద్వారా మనము ఈ లోకములో ప్రభు యేసుని యొక్క స్వార్థను సకల జాతి జనులకు, ప్రపంచమంతటా ప్రకటించుటకు ఏర్పాటు చేయబడిన వారం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యేసు క్రీస్తునందు మన యొక్క విశ్వాసము వలన మనము ఈ లోకములో అనేక బాధలకు, వేదనలకు, కొరతలకు మనము గురి కావచ్చును. అనేక సుఖములను, సంతోషాలను, అనేక లాభములను మనము వదులుకోవలసినటువంటి వారము. చాలాసార్లు నష్టము కూడా పొందవలసినటువంటి వారము. అయితే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో తెలియపరుస్తూ ఉన్నట్లుగా క్రీస్తు యేసు కొరకు బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయము 10వ వచనం. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈ లోక దృష్టిలో మనము చేతగాని వారము, ఓడిపోవు వారము. ఇతరుల వలె మనము మోసములో, అన్యాయములో, దౌర్జన్యములో మనము ఇతరులను
మనము నాశనం చేసి లాభమును పొంది మేలును పొంది ఈ లోక వస్తువులను సంపాదించుకొనలేక మిగిలిపోయి ఉండేవారం. కానీ క్రీస్తు యేసును సంపాదించుకున్నటువంటి వారుగా ఆ భాగ్యమును, ఆ ధనమును, ఆ ఆణిముత్యమును పొందినటువంటి వారుగా ఈ లోకములో పరలోక రాజ్య వారసత్వములో మనము ఏర్పాటు చేయబడగలిగిన వారము. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుప్తమైనటువంటి రహస్యము ఈ లోకములో అనేక మంది, బహుశా ఎక్కువ మంది గ్రహించలేక నాశనమైపోయి ఉండవచ్చు. కానీ క్రీస్తు యేసునందు పిలువబడిన మనము మన యొక్క విశ్వాస సాక్ష్యము ద్వారా ఇతరులు అనేక మంది ప్రభు వైపు వచ్చినట్లుగా మనము కూడా ప్రభు యేసు యొక్క పునరుత్థాన జీవితములో మనము స్థిరముగా ఉండునట్లుగా, తద్వారా మనము ఈ యొక్క విశ్వాస సాక్ష్యమును అందరికీ కూడా చాటి చెప్పినట్లుగా ఈనాడు భక్తితో విశ్వాసముతో ఆ దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేద్దాం. పునీత మార్కు గారి యొక్క ప్రార్థన సహాయముతో మనము ఆ ప్రభుని వేడుకొందాము. మనము పొందుతూ ఉన్నటువంటి ఈ హింసలు, వేదనలు, బాధను ఇవన్నీ కూడా క్రీస్తు యేసునందు లాభకరముగా, బలముగా మనము గ్రహించుటకు మనందరము కూడా ఈ లోకములో ప్రత్యేకముగా ఎన్నిక చేయబడిన వారుగా మనము మనలను గూర్చినటువంటి ఈ పిలుపును గ్రహించుకొని ప్రభు యేసు విశ్వాసములో ముందుకు సాగుదాం. పునరుత్థాన జీవిత సాక్షులుగా ఈ లోకములో జీవించుదాం. ముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొన్, శాంతికరామా కానుక గైకొన్, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మహిమపరిచిన పునీత మార్కును మేము కొనియాడుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. సువిశేషమును ప్రకటించుటలో నీ శ్రీసభ నిరంతరము నిమగ్నమై ఉండునట్లు చేయమని, ఈ కార్య సాధనలో నీ శ్రీసభకు స్థిర చిత్తమును దయచేయమని ప్రాధేయపడి అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఏ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీవు నీ సత్య సభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది నీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధనలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ దూతల దళములతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత మార్కు గారితోనూ,
పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
విందు, ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ప్రియమారా లోకొనండి, ప్రభు చెంత చేరరండి. ప్రియమారా లోకొనండి, ప్రభు చెంత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మేము నీ పీఠము నుండి స్వీకరించిన ప్రసాదము మమ్ము పవిత్రపరచి బలము నొసగవలనని ప్రార్థించుచున్నాము. పునీత మార్కు గారు బోధించిన రక్షణ సందేశమందు మేము దృఢ విశ్వాసము కలిగి ఉండునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సమత మమత భావముతో మానవాళికి కాపరివై, సమత మమత భావముతో మానవాళికి కాపరివై, ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక.